తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కొలువు తీరిన తర్వాత మొట్టమొదటిగా పేద ప్రజలకు, మధ్యతరగతి కుటుంబాలకు, ముఖ్యంగా రైతులకు ఈ ప్రభుత్వం చాలా అండగా ఉంది. అన్నమా రామచంద్ర గారు 10 ఏళ్ళు ఎలాంటి కొనుగోలు చేయని టీఆర్ఎస్ పార్టీ ఈరోజు చేసిన రోడెక్కి కపట ప్రేమను రైతుల మీద చూపిస్తుంది. కానీ మా ప్రభుత్వం రైతుల మేలు కోసమే ఉంది. రైతు కన్నీళ్ళు చూడడానికి కోసమే ఈరోజు ఈ మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పరిచింది. దీనికి గాను మా ఎమ్మెల్యే గారు చాలా వివేకవంతుడు, బుద్ధిమంతుడు. ఒక మార్కెట్కి వచ్చినప్పుడు ఫోటోగ్రాఫ్ తెలియదు, ఏం తెలియదు. ఒక దళిత మహిళ ఉన్నదని ఒక మార్కెట్ చైర్మన్గా ఆమెను వినకుండానే ఆదరబాదరగా వచ్చి వాళ్ళ కార్యకర్తలు పెట్టుకొని వాళ్ళు రైతులని చెప్పి టీఆర్ఎస్ నాయకులు కొబ్బరికాయ కొట్టి వెళ్తున్నారు. వెళ్ళిన తర్వాత ఇక్కడ అధికారులు కానీ చైర్మన్ గారు లేకపోవడం వల్ల అధికారులు వచ్చి కొనుగోలు కేంద్రాన్ని చాలు చేయలేకపోయారు. దీనికి గారు మాపై కాంగ్రెస్ ప్రభుత్వం, అధికార పార్టీ నాయకులు జువాన్ నరసింహారావు గారు కానీ ఎల్లాల జల్పరెడ్డి గారు మధ్యపించిందని అభూత కల్పన మాటలు మాట్లాడుతూ కించపరుస్తున్నారు. కానీ ఇవాళ నరసింహకు నిన్న రైతులు చాలామంది ఫోన్ చేసిందట. ఫోన్ చేసిన తర్వాత అరే రైతులు ఇంత బాధలు ఉన్నారా, మరి నా దృష్టికి ఎందుకు రాలేదు, ఎమ్మెల్యే గారు కొనుగోలు కేంద్రాన్ని చాలు చేసింది కదా అని ఆ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎందుకు అయితే లేదని తెలుసుకొని అధికారులతోటి మాట్లాడి, కలెక్టర్ గారితో మాట్లాడి, మంత్రిని మెప్పించి ఒక డిఎం గారికి చెప్పి ఈరోజు మొక్కల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఇలా జువ్వడి నరసింహారావు అనే వ్యక్తి ఒక డైనమిక్ లీడరు, ఒక లెజెండ్. ఇలాంటి వ్యక్తి మనకు ఉండాలా. ఈయన ప్రజల మనిషి, ప్రజల్లోనే ఉంటుండు. ఓటమి జరిగినా ప్రజల కోసమే, ప్రజాసేవకు పాటుపడుతున్నాడు. కాబట్టి ఈ నరసింహారావు గారిని మా కాంగ్రెస్ పార్టీ తరఫున, మా మండలి తరఫున, మా రైతుల తరఫున నమస్కారం తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్.